నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని ఆటో డ్రైవర్లు మాజీ మంత్రి హరీష్ రావును విన్నవించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మా బ్రతుకులు నడి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే, స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాను సార్. చాలా ఒక 10,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ డైలీ ఫైనాన్స్ సార్. ఇప్పటికి దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది అయింది సార్. 12 మంది ఆత్మహత్య చేస్తున్నారు. 16వ తారీఖు ప్రభుత్వం పడిపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు లియోనియా రిసార్ట్స్కు చేరుకున్నారు. ముందుగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు రిసార్ట్స్కు చేరుకొని ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణకు 43 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఫిబ్రవరి 5 ఉదయం 7 గంటల వరకు లియోనియా రిసార్ట్స్లోని జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉండనున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని వైఎస్ కుటుంబం లబ్ధి పొందిందని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్నారు. ఏపీ సీఎంగా జగన్ కల నెరవేరిందని, తెలంగాణ సీఎం కావాలని షర్మిల కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏమయ్యాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ జగన్ గవర్నమెంట్ విధానం మటుకు ఈ రకంగానే ఉంది. దళిత జాతి యావత్తు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసింది. జగన్ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి కూడా చాలా ఆలోచన చేశారు దళిత జాతి. అటువంటిది అంతకుముందు కాంగ్రెస్లోనూ తర్వాత తెలుగుదేశంలో ఇచ్చిన 1 lakh సబ్సిడీ రుణాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఆ రుణాలను కూడా ఈ 5 సంవత్సరాలుగా ఒక్కడికి కూడా ఇవ్వలేదు. ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి ఆ పథకాన్ని కూడా పూర్తిగా తీసేసారు. GOMS 77 కింద పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యార్థి రెండూ తీసేశారు. యూనివర్సిటీలో PhD చదువుతున్న వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చింది గవర్నమెంట్, మెస్ ఛార్జెస్ ఇచ్చింది, ఆ రెండూ తీసేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే మెడికల్ కాలేజీలు, కొత్తగా మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం సీట్లు అమ్ముకుని సగం సీట్లలోనే రిజర్వేషన్ పెట్టి పరిస్థితి. ఇవన్నిటినీ ఖండించాలని, అంతేకాకుండా దళిత ఎమ్మెల్యేలను కూడా చాలా అవమానకరమైన రీతిలో ఇంటికి పంపిస్తామన్నారు. ఈ రోజున సుమారు 260 మంది పైగా ఈ 5 సంవత్సరాల్లో చనిపోయారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ గూండాలు, ఏకంగా ఒక మర్డర్లో అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అంత బాగు. అక్కడ మనం శృంగవృక్షంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు నడిపేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఉద్యమిస్తామని ప్రత్యేక హోదా విభజన హామీ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, హోదా సాధన కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఏకమై పోరాటం చేయాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు కేబీకే బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం విడుదల చేయాలని, ఉమ్మడి ఆస్తుల పంపకాలను జరిపి రాష్ట్రానికి రావాల్సిన వాటాను అప్పగించాలని డిమాండ్ చేశారు.
కాబట్టి మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు బుల్లెట్ ట్రైన్ క్రితంసారి 19,600 కోట్లు ఒక్క గుజరాత్కి వేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్రం మొత్తానికి వాళ్ళు 9,110 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తాను, రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదాలు అన్యాయం జరుగుతుంది, విభజన హామీలు అన్యాయం జరుగుతుంది. అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అందరూ కూడా వామపక్షాలు అయితే మొట్టమొదటి ఉద్యమంలో ఉన్నారు. ఇవాళ అందరూ కలిసి పోరాడాలి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనుక ప్రత్యేక హోదా మీద భావితారాలు ఉంటే తక్షణమే అఖిలపక్ష కమిటీ చేసి యుద్ధానికి సిద్ధంగా అండి. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మొదటి బాధ్యత వాళ్ళదైనా మీరు కూడా వాళ్ళ ఖచ్చితంగా భావితరాల కోసం నిలబడి ఎందుకు భయపడతామండి? ఢిల్లీ పాలసీలు మిమ్మల్ని చేయవలసినంత చేశారు. జైల్లో మీరు ఉన్నారంటే వాళ్ళ వాస్తవం లేకుండా ఉందా? అలాగే కళ్యాణ్ బాబు గారు సచ్ ఎ పవర్ఫుల్ స్టార్ హీస్. కళ్యాణ్ బాబు గారు మీరేమన్నారు? కారణం రాసుకోండి. ఎంపీలు అందరూ అన్నారు ఇవాళ కారణం కాదండి, ఏం రాసుకునే కదిలే పరిస్థితి లేదు. మీరు రండి, బయటికి రండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ విష కౌగుల నుంచి బయటికి రండి. మోడీ గారి దిక్కుమాల విజన్ ఆంధ్రప్రదేశ్ని తొలగించండి దయచేసి. మద్దతు చెప్తున్నారు. ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యమం ఆగలేదు, ఆగదు. ఏ ఒక్కరి కోసం ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుందని మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ దగ్గర ఏపీకు ప్రత్యేక హోదా కోసం ఆమె ఢిల్లీలో నిరసనకు సిద్ధమయ్యారు. పార్లమెంటు సమావేశంలో ఐఎన్సీ వాయిదా తీర్మానం ఇచ్చింది. Unfortunately, the state government's 5 years Telugu Desam party rule and 5 years Mr. Yes, BJP sat on the floor of the house when you were there. Not 5 years, 10 years. So 10 years is over. New boss or new president. Sir, we came. Where's daughter? ఏపీలో షర్మిల రాకతో కాంగ్రెస్లో మంచి జోష్ నెలకొనడం జరిగిందని కాంగ్రెస్ మాజీ శాసనసభ్యురాలు కమలమ్మ అన్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన ఘటనను ఆమె ఖండించారు. భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రారంభించి తిరిగినటువంటి కొన్ని వేల మైళ్ళ దూరము ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి భరోసా ఇస్తూ వచ్చినారు. ఇది గమనించినటువంటి మరి ఇతర పార్టీలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, దాని అధినాయకత్వం వాళ్ళ మనసుల్లో కలవరం పుట్టి మరి ఎంతో భయపడుతూ వచ్చినారు. ఆ తర్వాత ఈ భారత్ జోడో యాత్ర అనంతరం భారత్ జోడో న్యాయ యాత్రను మరి ప్రారంభించినారు రాహుల్ గాంధీ గారు. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు ఉన్నటువంటి మరి ఒక సెక్యులర్ పార్టీ. ఇటువంటి పార్టీని నాయకత్వం వహిస్తూ హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య కుటుంబాన్ని కేజీహెచ్ మార్చిరి వద్ద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిటీ ఆఫ్ జస్టిస్ లాంటి విశాఖలో పరిస్థితి మారిపోయిందని, విశాఖలో గత కొంతకాలంగా క్రైమ్ పెరిగిపోయిందని అన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరాలు అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులేంటి, ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి, సమర్థవంతులైన అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది, అయిందా, ఓకే మర్చిపోతారులే ప్రజలు అనే దీంట్లో మీరు నెమ్మదిగా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 45 గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి. అధికార పార్టీ ఎంపీని 45 గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నడుబడిలో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే మిమ్మల్ని ఏమైనాలో ఎంత నాన్ సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీరిచ్చిన అలుసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి నేరగాళ్ళ కొద్ది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడిన కుటుంబ సభ్యులతో కూడా చిన్న పిల్లలు, ఒక 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు, వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి
మరి అటువంటి అధికారి ప్రాణానికి కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ పంపించి డీజీపీని పంపించి మొత్తం 2 రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒకప్పుడు కడప లేదా రాయలసీమలో ఇటువంటి మనం చూసేవాళ్ళం. అటువంటిది విశాఖలో కూడా నిద్రలేస్తే ఈ భూ సంబంధించిన కిడ్నాప్లు, మాఫియాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ భూ మాఫియా కింద ఈ ఎంఆర్ఓ గారి యొక్క కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధారాణి పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా ప్రతి ఒక్కరి ఇంటిలో వెలుగు నింపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మున్నీర్ కోరారు. నగరంలో గల 10 మసీదులకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన నేతలు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో షేక్ మున్నీర్ మాట్లాడుతూ జిల్లా జనాభా 2వ స్థానంలో ఉన్న చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యలు పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని డిమాండ్ చేశారు. పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ మా కమ్యూనిటీ ఇక్కడ చాలా తక్కువగా ఉంది, దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ లేరండి, మీ ఓటింగ్ సరిపోరంటున్నారు. ఒక చిన్న లెక్క చెప్తాను సార్ మీకు ఈరోజు, ఎందుకంటే ఈ పార్టీలు చేసిన జిమ్మికి మీకు తెలియాలండి. ముందు ఈ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక నియోజకవర్గాల్లోన కార్పొరేట్ ఎలక్షన్లోన నియోజకవర్గం విడగొట్టినప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని 2 ముక్కల కింద విడగొడతారు. విడగొట్టి దాంట్లో మేము లేనట్టు చూపిస్తారు. చిన్న ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం సిటీ మొత్తంలోనే మీకు 110 నుంచి 120 మసీదులు ఉన్నాయండి మాకు, చిన్న పెద్ద కలుపుకొని. మ్యాక్సిమం ఒక మసీదు ఒక శుక్రవారం కూడా 1500 నుంచి 2000 మంది నమాజ్ హాజరవుతారండి. ఓన్లీ మగవాళ్ళు మాత్రమేనండి. ఇది 2000 మంది నుంచి ఆ ఇంట్లో 4 ఉంటే 8000 మంది అవుతారండి అక్కడ. అని దగ్గర 80,000 మంది అక్కడ తేలుతామండి మేము. ఒక నియోజకవర్గం రారండి, సరిపోయింది సార్ మీకు. అప్పుడు ఒక నియోజకవర్గం గెలవాలంటే 30,000 మంది ఓటు ఉంటే చాలండి. 80,000 మంది మీ ఈ చుట్టుపక్కల మామూలుగా ఉన్నామంటే మొత్తం కలుపుకుంటే ఈ విశాఖపట్నం సిటీలో 3,60,000 మంది ఉన్నామండి మేము. మా లెక్కండి అది. కానీ దీన్ని ఎవరు కన్సల్టేషన్ చేయట్లేదండి. ఎందుకు చేయట్లేదంటే అది వాళ్ళ స్వార్థం. ఎందుకంటే మా దాంట్లో వాయిస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. బాబు వీళ్ళందరూ కష్టపడి చాలామంది పనిచేస్తున్నారు పార్టీల్లోనూ, రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఖర్చులు కడుతున్నారు. వీళ్ళు ఎవరు గుర్తిస్తున్నారని చెప్పండి? ఎవరు గుర్తించట్లేదు. ఇది కమ్యూనిటీ పరంగా 3 లక్షల. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మాజీ మండలి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంకట రాజ్యసభ ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీఎస్ఎంఎస్ ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాసు తదితరులు ఉన్నారు.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.